తెలంగాణ సమాజం మరి ఈరోజు ఒక బీసీ లీడర్ని యాక్సెప్ట్ చేస్తుందేమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ ఫెయిల్ అయింది, మనం ఎవరు అనుకోలేదు. టీఆర్ఎస్ ఫెయిల్ అయితే కాంగ్రెస్ తెచ్చుకున్నాం, అందరం తిరిగాం. కాంగ్రెస్ తెచ్చుకుంటే ఆయన ఏమైనా డబ్బులు లేవు, పోసుకొని తినండి, నేనేం చేస్తాను అంటున్నాడు. మనం అనడానికి కూడా అవసరం లేదు, సీఎమే చెప్పుకుంటాడు. 8,000 కోట్లే ఉన్నాయి, మీరు చెప్పండి నేను ఏ సంక్షేమ పథకాలు పాటించాలో, అవసరమైతే ఆ డబ్బులు తీసుకొచ్చి మందకృష్ణ మాదెక్కిస్తా, ఆర్ కృష్ణ ఎక్కిస్తా, వాళ్ళు ఏది డిసైడ్ చేసి అదే ఖర్చు పెడతా అంటాడు. మనం మందకృష్ణ మాదిరి ఆర్ కృష్ణ అని అనుకున్నావా ముఖ్యమంత్రిగా? అది ఏమైనా బుద్ధి ఉందా మాట్లాడడానికి? ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజలు నిన్ను అధికారం అప్పచెప్తే నేను ఆయనకి ఇస్తే డబ్బులు, ఈయనకి ఇస్తే డబ్బులు, నువ్వే చెప్పు, నన్ను కోసుక తినమని అంటే ఇంత తెలివి తక్కువ ఇన్ప్రాక్టికబుల్ ముఖ్యమంత్రి నేను చూడలే. ఇది ఆశ్చర్యం. సో అది కాంగ్రెస్ని ఆయన లోకల్ బాడీలో మంచి రిజల్ట్ రావచ్చు, అధికారంలో ఉన్నాడు కాబట్టి, కానీ రాబోయే ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి వచ్చేవరకు వాతావరణం మారిపోతుంది. మనం లాస్ట్ టైం చూసాం కదా, అవును, ఎమ్మెల్యేకు ప్యాటర్న్ ఓటింగ్, ఎంపీకి వచ్చేవరకు ఇంకో ప్యాటర్న్ ఓటింగ్ వచ్చింది. అదే కాంగ్రెస్ మీరు ఊహించిన పద్ధతిలో పడిపోయింది, డబుల్ డిజిట్ కూడా రాలేదు. అసలు ఏమి రాదనుకున్న బీజేపీకి 8 వచ్చినాయి. ఎందుకంటే పబ్లిక్ ఎమ్మెల్యేకి ఒక రకంగా ఓటేశారు, ఎంపీకి ఒక రకంగా ఓటేశారు. బట్ ఈసారి మరి ఈయన జమిలీ ఎలక్షన్స్ వస్తాయేమన్నది ఒకటి ఉంది, 2 కలిసి వస్తే నేనే నెక్స్ట్ ముఖ్యమంత్రిని ప్రకటించుకుంటున్నాడు. ఇవన్నీ చూస్తే నాకు క్రైసిస్ ఉన్నట్టు అనిపిస్తుంది ఎదురుగా ఎవరికి, ముఖ్యమంత్రికి. ఈ గ్యాప్లో రావాల్సిన బీజేపీ మంచిగా పడుకుంది, గ్యాప్ ఉంది ఇక్కడ. బీఆర్ఎస్ ఏమో ఆల్రెడీ ఫెయిల్డ్, కాంగ్రెస్ ఏమో ఇంతకుముందు మనం చెప్పినట్టు ఏమి చేత కావట్లేదు, డబ్బులు డిక్లేర్ చేశారు. మరి ఎవరు రావాలి? ఆల్టర్నేట్ రావాలి. ఆల్టర్నేట్లో కవితకు స్పేస్ దొరికిందని నేను అన్నా. అక్కడ పుట్టాల్సిన అసలు ఉన్నటువంటి ఆల్రెడీ ఉన్న బీజేపీ పార్టీ రావాల్సింది, పండుకొని ఉంది, అది లేవట్లేదు. వాళ్ళు లేకపోతే ఎవరికి అడ్వాంటేజ్ వస్తుంది? ఇట్లా కవితలకు, మల్లలకు, లేదా కొత్తగా ఉన్న పార్టీ పెట్టే వాళ్ళకి అడ్వాంటేజ్ డెఫినెట్గా కాస్త కూస్తూ వస్తుంది. అది మొత్తం ఎలక్షన్లంతా తీవ్రంగా ప్రభావితం చేసి రిజల్ట్ వాళ్ళ వైపు తీసుకొచ్చేంత లెవెల్లో ఉండకపోయినా దే ఆర్ గోయింగ్ టు ప్లే క్రూషియల్ రోల్ ఇన్ కమింగ్ పాలిటిక్స్. ఓకే.